కొలుసు పార్థసారథి గారు నేను కొలుసు పార్థసారథి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొలుసు పార్థసారథి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాయకత్వానికి అసలైన కొలమానం ఎన్నికల హామీలు కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. అదే మార్పుకు నూజివీడు నియోజకవర్గం నేడు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి నాయకత్వంలో గత 2 ఏళ్లలో నూజివీడు అభివృద్ధి కొత్త వేగాన్ని అందుకుంది. గ్రామీణ మౌలిక వసతుల నుంచి తాగునీటి సదుపాయాల వరకు, రహదారుల నుంచి సాగునీటి రంగం వరకు ప్రతి కీలక రంగంలో అభివృద్ధి పనులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ 2 ఏళ్లలో వివిధ శాఖల ద్వారా 325.78 కోట్ల అభివృద్ధి నిధులు సమకూరడం విశేషం. ఉపాధి హామీ పథకానికి 106.90 కోట్ల రూపాయలు, R&B శాఖకు 92.09 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా పథకాలకు 53.84 కోట్ల రూపాయలు, సాగునీటి రంగానికి 23.11 కోట్ల రూపాయలు, సిఆర్డీఏ ద్వారా 11 కోట్ల రూపాయలు, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 10.87 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ అభివృద్ధికి బలమైన పునాది వేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం నూజివీడు ప్రాంతంలో విశేష ఫలితాలు ఇస్తుంది. 38,09,896 మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందగా వారికి 12.52 కోట్ల రూపాయలకు పైగా ప్రయాణ రాయితీ అందింది. ఒక్క రోజులోనే 15,337 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవడం సంక్షేమ కార్యక్రమాల విస్తృత ప్రభావాన్ని చాటుతోంది. అభివృద్ధి ప్రణాళికల్లో స్పష్టత, అమలులో వేగం, సంక్షేమంలో నిబద్ధత ఇవే నూజివీడు ప్రగతికి మూల స్తంభాలుగా నిలిచాయి. ప్రజల ఆకాంక్షలను కార్యరూపంలోకి తీసుకువస్తూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమన్వయ రూపంగా మంత్రి కొలుసు పార్థసారథి గారి నాయకత్వంలో నూజివీడు నియోజకవర్గం మరింత ఉన్నత లక్ష్యాల వైపు దృఢంగా అడుగులు వేస్తోంది. ఇది కేవలం 2 ఏళ్ల ప్రగతి కాదు, రేపటి నూజివీడుకు నిర్మిస్తున్న బలమైన పునాది.